హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి తిరుమల వ్లాగ్ డే 3 అండి. 3 డేస్ తిరుమల ట్రిప్ వెళ్ళానని చెప్పాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి కంటిన్యూషనే ఇదనమాట థర్డ్ డే వ్లాగ్. డే 3 రోజు మేము మార్నింగే శ్రీనివాసం రెస్ట్ హౌస్లో స్టే చేస్తున్నాం కదా. మార్నింగ్ నిద్ర లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీనివాసం దగ్గర నుండే ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. మేము అప్పలాయకుంట అలాగే తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాలి అనుకున్నాము. సో ఇక్కడే ఆటో అనేది మాట్లాడుకున్నాము. ఆటో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తూ ఉన్నారండి. ఇది డిస్టెన్స్ కూడా మనకి 20-40 కిలోమీటర్స్ లాగా వస్తుందన్నమాట. అంటే మనకి తిరుపతి శ్రీనివాసం నుంచి అప్పలాయకుంట వెళ్ళడానికి 16 కిలోమీటర్స్ అండి. అరౌండ్ మనకి 40 మినిట్స్ పడుతుంది ఆటోలో వెళ్ళడానికి. మళ్ళీ మనం ఇస్కాన్కి వెళ్ళాలంటే కూడా శ్రీనివాసం ముందు నుండే వెళ్ళాలి. అంటే మనకి అప్పలాయకుంట నుండి టైం పడుతుంది కాబట్టి ఆటో అతనైతే మాకు 700 ఛార్జ్ చేశాడండి ఈ 2 ప్లేసెస్ చూపించడానికి. ఇక్కడ మేమైతే వచ్చేసాము అప్పలాయకుంటకి. మార్నింగే వచ్చామండి. అరౌండ్ 8-8:30 ఆ టైంకి మేము అప్పలాయకుంటకి అయితే వచ్చాము. గుడి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు అభయం ఇస్తున్నట్టుగా ఉంటారండి అప్పలాయకుంటలో. అందుకే ఈసారి కంపల్సరీ చూడాలి అనుకొని వచ్చామన్నమాట. 2 ఇయర్స్ నుంచి మేము తిరుపతి వెళ్ళినప్పుడల్లా వెళ్దాము అనుకుంటున్నాము, కుదరలేదన్నమాట. అందుకే ఈ ఇయర్ అనుకొని ప్లాన్ చేసుకొని వచ్చాము చూద్దామనేసి. ఇక్కడికి వచ్చాము. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇక్కడ మేము స్వామివారి దర్శనం చేసుకున్నామండి. ఇదే మనకి గుడి ఎంట్రన్స్ అనమాట. లోపల నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇక్కడ బయట గేట్కి ప్రతిరోజు ఏ టైంలో ఏ సేవ ఉంటుందో అన్నీ ఇక్కడ స్టిక్ చేసి పెట్టారండి. ఇక్కడ మేము ఇంకా దర్శనం చేసుకొని కొంతసేపు ఉన్న తర్వాత అప్పలాయకుంట నుండి ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము. మనకి అప్పలాయకుంట నుండి ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాలంటే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. మనకి అరౌండ్ 45 మినిట్స్ అయితే పడుతుంది ఆటోలో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్ కూడా ఎప్పుడూ రాలేదండి. మేము ఆల్మోస్ట్ తిరుపతికి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాం, కానీ ఇస్కాన్కి ఎప్పుడూ రాలేకపోయాము. అందుకోసమే ఈ ఇయర్ కంపల్సరీ ఇస్కాన్ టెంపుల్ అలాగే అప్పలాయకుంట దాంతోపాటు శ్రీకాళహస్తి కూడా ఇయర్ ప్లాన్ చేసుకున్నామన్నమాట. 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము శ్రీకాళహస్తి. అందుకే ఇంక ఈ ఇయర్ అది కూడా ప్లాన్ చేసుకొని లాస్ట్ వీడియోలో శ్రీకాళహస్తి పోస్ట్ చేశాను. ఈ వీడియోలో ఇవి కవర్ చేస్తున్నానండి. ఈ ఇస్కాన్ గుడి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 2 ఫ్లోర్స్ లాగా కనిపిస్తుంది కదా. కిందన వచ్చేసి ఇదే ఎంట్రన్స్ అనమాట గుడికి. ఈ కిందన వచ్చేసి వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం అయితే పెట్టున్నారండి. ఈ విగ్రహంతో పాటు ఇంకా మనకి ఇక్కడ అన్ని స్టాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఫుడ్ స్టాల్స్ అంటే స్వీట్స్, స్నాక్స్ ఇలా అమ్ముతూ ఉన్నారనమాట అక్కడ. ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకొని లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము కృష్ణయ్య దర్శనం కోసం. ఇక్కడ కృష్ణయ్యతో పాటు రాధమ్మతో పాటు గోపికలు ఉంటారండి. ఎంత అందంగా ఉన్నారంటే చూడడానికి ఎంత బాగా అలంకరించారో. ఫ్రెష్ పూలదండలు వేసి డిజైనర్ డ్రెస్సెస్ లాగా ఉన్నాయి. కన్నుల పండుగలాగా అనిపించింది అనమాట ఇస్కాన్ గుడిలోకి వెళ్ళిన తర్వాత. అంత బాగుంది. ఇదే అనమాట మనకి గుడి మొత్తం కూడా బయట నుండి వ్యూ చూపిస్తున్నాను. అందులో ఈ ఇస్కాన్లో స్పెషాలిటీ ఒకటి అనిపించిందండి. ఏంటంటే ఆవునేతిలో ఒత్తిని ముంచి చిన్న ప్రమిదిలో పెట్టి మనకి ఇస్తున్నారు. అది వెలిగించి స్వామి వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చినట్టుగా చేయమని చెప్పారండి. చాలా బాగా అనిపించింది ఈ ఐడియా అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్నాక్స్ ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టున్నారనమాట. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి 9:30 అలా అయిందండి. కొంచెం స్నాక్స్ లాగా తీసుకొని తిన్నాము. అలాగే స్వామివారి ప్రసాదం కట్టె పొంగల్ పెట్టారు, అది కూడా తినేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే కానిచ్చేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్ లాగే కాకుండా బుక్ స్టాల్ లాగా కూడా ఉందండి. ఇంకా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని కొంతసేపు ఉన్న తర్వాత రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రూమ్ వెకేట్ చేసి మేము వచ్చేసామండి కపిల తీర్థంకి. ఇది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ అలిపిరి వెళ్ళే దారిలో అంటే కొండ మీదకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట కపిల తీర్థం. చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని వీలైనంత వరకు తిరుపతి వచ్చినప్పుడు రావడానికి అయితే ట్రై చేస్తామండి కొంచెం సేపు అయినా. ఇక్కడ ఇదే శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. ఇక్కడ మనకి చాలా గుళ్ళు ఉంటాయి. ఓన్లీ శివుడిదే కాకుండా
కపిలేశ్వర స్వామి అంటే శివుడండి. శివుడిదే కాకుండా ఆంజనేయ స్వామి, లక్ష్మీనారాయణుడు, అలాగే కృష్ణయ్య, శివుడు, ఇంకా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిది కూడా పైన కడుతున్నారండి. ఇంకా అదైతే ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ మేము కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళామండి. ఇక్కడ మనకి చండీ యాగం అయితే జరుగుతుంది. 9 days డిఫరెంట్ అలంకారాలు చేస్తారనుకుంటండి. మేము వెళ్ళిన రోజైతే సరస్వతీదేవి అలంకారం చేశారనమాట. ఇక్కడ హోమం టికెట్కి కూడా 500 రూపాయలు అని చెప్పేసి పెట్టారు దంపతులకి. ఇదే అనమాట మనకి గుడి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా గ్రే కలర్లో, ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. కపిలేశ్వర స్వామి గుడికి బయటే ఉంటుందన్నమాట ఇది. వినాయకుడి గుడి కూడా ఉంటుందండి మనకి వెళ్ళే దారిలోనే. ఇక్కడ అభయహస్త ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని మేమైతే దర్శనానికి అంటే దీపాలు వెలిగించి మిగతా అందరి దేవుళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనం గుడిలోకి వెళ్తుంటే పార్క్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోపురం లాగా వైట్ కలర్ది, ఇదే మనకి వినాయకుడి గుడి అనమాట. కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళామని చెప్పాను కదండి. ఇక్కడ జనాలు అయితే చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నట్టున్నారు. చాలా రద్దీగా ఉంది దీపాలు వెలిగించే దగ్గర అయితే. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామండి మేము. 2 అలా అయినట్టుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా జనాల రద్దీ ఇంకా స్టార్ట్ అయిందనమాట. పౌర్ణమి తిథి కూడా మొదలైంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇన్ని లైన్స్ అయితే నార్మల్గా వెళ్ళినప్పుడు ఉండవండి. కార్తీక పౌర్ణమి కాబట్టే ఇన్ని లైన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా చండీ యాగం దగ్గర ఈరోజు సరస్వతీదేవిలాగా అలంకరించాలని. చూడండి పచ్చిపూలతో ఎంత బాగా ఉన్నారో అమ్మవారు, చాలా అందంగా అలంకరించారు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి అని చెప్పాను కదా, ఇదేనండి. మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ కొంచెం చిన్నగానే ఉన్నాయి, అంటే మరీ ఎక్కువగా ఏం రావట్లేదు. మేము వచ్చేసిన తర్వాత తిరుపతి నుండి ఒక వారం తర్వాత తిరుపతి తిరుమలలో ఫుల్ వర్షాలు పడ్డాయండి. ఇక్కడ మనకైతే మొత్తం క్లోజ్ కూడా చేశారు. కపిల తీర్థంలో ఎంట్రన్స్ కూడా ఇవ్వలేదు అని న్యూస్లో ఇచ్చారు. ఇక్కడ మేమైతే దీపాలు వెలిగించామండి. ఇక్కడ మనకి కపిల తీర్థంలో వాటర్ వస్తాయని చెప్పాను కదా, వాటర్ ఫాల్స్ అవి కొండపై నుండి వస్తూ ఉంటాయండి. ఆ వచ్చిన వాటరే అనమాట ఇక్కడంతా కూడా ఫిల్ అవుతూ ఉండేది. ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత మేము ఇంకా దేవుళ్ళందరి దర్శనం చేసుకుని కొంచెం సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసామండి. ఇంకా కొంచెం సేపు ఇక్కడ ఉన్న తర్వాత మాకు ఇంకా రిటర్న్ ట్రైన్కి టైం ఉందన్నమాట. మాకు ఈవినింగ్ 5:30కి రిటర్న్ ట్రైన్ అనమాట. సో మేము స్టేషన్కి దగ్గరలో ఉండే గోవిందరాజ ఆలయంకి కూడా వెళ్ళాలి అని అనుకున్నాము. సో అక్కడికి కూడా వెళ్ళామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ పైన, అదే లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. మాకు ఇంకా ఆ రోజు లంచ్ చేయడానికి కూడా హడావుడి అయిపోయిందండి. 12:30కి రూమ్ వెకేట్ చేసి ఇంకా మేము కపిల తీర్థంకి వచ్చేసాము. కపిల తీర్థంలో దర్శనం చేసుకొని ఒత్తులు వెలిగించిన తర్వాత గోవిందరాజ ఆలయంకి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు 3:30 అలా అయిందండి. ఇక్కడ మనం గోవిందరాజ ఆలయంకి వెళ్తూ ఉంటే చుట్టుపక్కల మొత్తం కూడా షాపింగ్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ లాగా. అంటే చిన్న చిన్న దుకాణాలన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయండి మనకి. పూజ సామాన్లు కానీ, ఇలా డెకరేషన్ లాగా వేసుకునే దండలు కానీ అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. ఇది గుడి లోపలికి వచ్చేసామండి. ఇంకా మనం చూస్తున్నారు కదా ఇది గుడి లోపల అనమాట. ఇక్కడ మనకి బ్యాగేజ్ కౌంటర్, ఫ్రీ బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది, ఫ్రీ మొబైల్ కౌంటరు, అలాగే ఫ్రీ చెప్పల్ కౌంటర్ కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళైతే ఇక్కడ డబ్బులు అడుగుతారండి. ఈ గుడిలో ఒక మైనస్ అంటే అదే అనమాట, ఫ్రీ అని పెడతారు కానీ డబ్బులు అడుగుతారు. పంతులు కూడా అలాగే, మనం దక్షిణ పెడితేనే అక్షింతలు వేయడం కానీ శతగోపురం పెట్టడం కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా పురాతనమైందండి, చాలా బాగుంటుంది. మనకి గోవిందరాజస్వామి వారు కూడా పడుకొని ఉంటారు కదా, చాలా పెద్ద విగ్రహం, చాలా కలగా ఉంటారు. అండ్ ఇక్కడ స్వామివారిని కూడా కొంచెం దగ్గర నుండే దర్శనం చేసుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకొని మేము టిఫిన్ చేసామండి. ఇంకా లంచ్ ఏం చేయలేదు టైం సరిపోక.
ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళే దారిలోనే మనకి చాలా హోటల్స్ ఉంటాయన్నమాట. ఈ గుడి నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ నైట్ డిన్నర్కి కూడా టిఫిన్ పార్సిల్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు ఈవినింగ్ 5:30కి ట్రైన్ అండి. మేము అరౌండ్ 5 అయితే స్టేషన్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, 5:03 అలా అయ్యింది టైము మేము వచ్చేసరికి. ఇంకా మేము వచ్చి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా వెయిట్ చేసాము. ఇంకా ట్రైన్ వచ్చాక ఇంకా మేము సెట్ అండి, ఇంకా రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. చూశారు కదా, ఇదేనండి తిరుమల వ్లాగ్ వీడియోస్. అయితే 3 డేస్ ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియోస్. ఈ వీడియోస్ మీకు నచ్చి కొంచెమైనా హెల్ప్ అయ్యాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.